పిచ్చి మనందరికీ పంచుతూ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు రచ్ రవి along with his team. Let's welcome. అక్క నాకు ఈరోజు శోభనం తెలుసా? ఫస్ట్ టైమా? నమస్కారం నాగబాబుజీ, రోజాజీ, నమస్కారం రశ్మిజీ, అనసూయాజీ, మా ఆయాజీ. నా పేరు శోభన్ బాబుజీ, మా ఆవిడ పేరు శోభనాజీ. వైజీ మా ఇద్దరికి ఇలా శోభనంజీ. ఓ అచ్చాజీ. అందరూ బాగుండడానికి నవగ్రహాలను నమ్ముతారు, కానీ అందరూ బాగుండడానికి ఇంకో 3 గ్రహాలు కనిపెట్టాడు మా గురూజీ. ఒకటి ఆగ్రహం, ఒకటి నిగ్రహం, ఇంకోటి విగ్రహం. ఫోన్ అప్పుడు వచ్చేసింది. హలో, ఏరా నీకు పిచ్చా? అవును, నాకు కొద్దిగా పిచ్చే. చంద్రుడు అనక మచ్చ, రచన స్కిట్ లో రచ్చ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఏంట్రా లుచ్చా మళ్ళీ చేసావు? ఈ ఎక్స్ప్రెస్ బాబానే చూడకుండా లుచ్చా అంటున్నావురా పిల్ల బచ్చా. గురుగారు ఎక్క చూడరా, నేను వచ్చా. అవునా గురుగారు? ఎక్కడ గురుగారు? నేను వచ్చా. పైకిలే రే పిల్ల బిత్రే, నిన్నుకు పైకి తీసుకెళ్లి మంచి ముహూర్తాన్ని పెట్టానురా. ఏంటి నా ఆస్తంతా కొట్టేస్తారా గురుగారు? ఒరే, కొట్టేయడానికి నీ దగ్గర ఏముందిరా? నా నల్లకోడి బొచ్చు తప్ప. మరి ముహూర్తం దేనికి గురుగారు? దేనికి అంటావేంట్రా కరకాచం? నీ దినం ఈ రోజు నీకు శోభనం రా. అవును కదా, ఆ. మర్చిపోయా. అక్కడ రశ్మిని, ఇక్కడ అనసూయని ఒక్కసారి చూసే వరకు మర్చిపోయా. వెళ్ళి మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? చూపిస్తా. శోభనా, శోభనా, నీకోసం రింగ్ తెచ్చా. ఏ రింగ్? గోల్డ్ రింగా, డైమండ్ రింగా? ఓ రింగు. వీడేంటి నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? పనిచేస్తుంది ఇప్పుడు. వీడేంటండి 100 కేజీల కాకిలా ఉన్నాడు? మన ఇద్దరికి ముహూర్తం పెట్టింది మా స్వామి. అయితే దీవెనలు తీసుకుందామండి. ప్రపంచాన్ని గడగడలాడించే గ్రహాన్ని సైతం దడదడలాడించే మీకు మంచి శోభన ముహూర్తం పెట్టాను రా. ఇదో మీరు కమ్మని క్రికెట్ టీంని కనండి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేనే కంట. ఒరే తీపుంది, కనాల్సింది ఆమె, దానికి కారణం కావాల్సింది నువ్వే. ఏమండి, నేను రూమ్ లెక్కలు అన్ని రెడీ చేస్తాను, మీరు త్వరగా వచ్చేసేయండి. అయ్యో వెళ్ళి వచ్చేస్తా. పిల్లపిత్రి జాగ్రత్తగా విను, ఇదే నీ ఫస్ట్ డెబ్యూ ఎంట్రీ. గ్రాండ్ సక్సెస్ కావాలి కాబట్టి నువ్వు వెంటనే నీ శోభనం మీద ఫోకస్ పెట్టు, నేను నా గ్రహాల మీద ఫోకస్ పెడతాను. అలాగే గురువు గారు, టార్చ్ లైట్ ఇవ్వండి. టార్చ్ లైట్ దేనికి? ఫోకస్ పెట్టమన్నారు. నువ్వు ఇలా ఎగస్ట్రాల్ చేస్తావని ఎగస్ట్రా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ లో పడి. ఏమండి, మ్యాచ్ కు టైం అవుతుంది, త్వరగా రండి. అలా ఆటగాడు రెడీగా ఉన్నాడు, నువ్వు ఆడు. ఒరే ఆటగాడా, లోపలికెళ్ళి దడ 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 ఆడించాలి. ఒరే చోకు, ఇందాక చాకు అన్నారు. ఒరే పిల్లకు పెద్దకు చెప్తున్నాను రా, ఏంట్రా నువ్వు చేసిన పని? దడదడలు ఆడించమంటే డోరు పట్టుకొని దడదడలు ఆడించడం కాదురా, మరి అమ్మాయిని కేక పుట్టించాలి, అనిపించాలి. అంతేనా? వినరా వినరా. శోభనం. ఇలా వెళ్ళావు, అలా అనిపించావు, ఏం చేసావురా? చూపించాలా? చూపించు. అదే బాగా అరిచింది, మళ్ళీ అరిపిస్తా. అరిపించడం అంటే ఇది కాదురా. మరి నీ వయసులో నేనున్నప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ లో దూసుకుపోయాను రా. నువ్వేంట్రా పలాసా ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్తున్నావు? వీడికి ఇలా కాదు, సన్నీ లియోన్తో డెబ్యూ ఇప్పించాలా? నాకు బాబిటీలతో డెమో ఇప్పించండి. ఒరే నీ అబ్బాడు మగాడ్రా. ఆ డెమో కోసం ఎవరైతే ఏంటండి?
ఇలా కాదురా, ఇంకా ఆలోచించా. ఇలా రా, ఇది మాత్రం జాగ్రత్తగా వినరా, శోభనం అయిపోతుంది. నువ్వు లోపలికెళ్ళి టైం చూసుకొని అమ్మాయి పక్కనే పడుకునిపో. ఓ సింతేనా, మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటి? లైట్ ఆఫ్ చేయాలి. వచ్చారా శోభన్ గారు? వచ్చాను శోభన. మన శోభనం మొదలు పెట్టామా? నేనేం శోభనం చేస్తున్నా, డిస్టర్బ్ చేస్తానంటే. శోభనం చేయబట్టి నువ్వేం చేస్తున్నావురా? గురువు గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆ టైం చూసి టైం కు కరెక్ట్ ఆవిడ పక్కన పడుకోమన్నాడు కదా, పడుకో టైం అయింది. ఒరే నా నానిపోయిన అప్పడం, పడుకోమంటే గురకలు పెట్టి నిద్రపోవడం కాదురా. మరి లేకపోతే మైకేల్ జాక్సన్ లెక్క డాన్స్ చేయమంటావా? నీకు అసలు శోభనం అంటే ఏంటో తెలీదా? తెలుసు. ఏం తెలుసు? పడుకోవడం. చంపి పడేస్తా. చెప్తా. అసలు నిన్ను కాదురా, మీ గురువుగారు అనాలి. పద. ఒరే పిల్ల పిత్రి, తాయెత్తు పనిచేసిందా? ఏమో తాయెత్తు పోయేలా కొడుతుంది అక్కడ. అవునా? ఇది తీసుకెళ్ళి ఆ అమ్మాయి కట్టు. కర్రీ కాకి, తాయెత్తు కట్టే శోభనం అవ్వదురా, ఒంట్లో తాకత్తుంటా అవుతుందిరా శోభనము. అసలు నీలాంటి తాయెత్తుకాలు ఉండబట్టేరా ఇలాంటి సింగరోలు తయారవుతున్నారు. అసలు నిన్ను నిన్ను నిన్న రాబా నడాలి. నేను చాలా చెప్పాను కానీ అతను డౌన్లోడ్ అవ్వట్లేకపోతున్నాడు. సారీ. గురువు గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను తాయెత్తు కట్టించుకొని వస్తాను. ఓహో, మీకు కూడా శోభనం జరగలేదా? ఒరే పదరా ఇంట్లోకి, పద. ఇంకేముంది? వన్స్ మోర్ అనేది గుంటూరు టాకీస్ టీమ్ అంటారో లేదో చూద్దాం. లెట్స్ లిసన్ టు ప్రవీణ్ గారు. స్కిట్ యాక్చువల్ నేనేం చూడలేదు, అంత వినోద్ కదా అబ్బాయి. వినోదిని అబ్బాయా అమ్మాయా? మీరు చెప్పండి చూద్దాం. నా ఇంకా కన్ఫ్యూజన్ లో నేను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థం వినోద్ అక్కడ నేను కూడా మీతో పాటు ద్రాక్షల్లో అరటిపళ్ళల్లో ఉన్నామండి. అక్కడ కత్తిలో ఉన్నావు కానీ నువ్వు. మామూలుగానే పొగలు వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ పొగలు వస్తున్నాయి. వెరీ గుడ్ జాబ్, యూ స్టోల్ ద షో. పక్కన కూర్చున్నా కూడా. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. రోజా గారు. బాగుంది, అమాయకమైన క్యారెక్టర్. నీ హెయిర్ స్టైల్, నువ్వు వచ్చి ఆ తాయెత్తులు నమ్ముకొని లాస్ట్ కి దెబ్బలు తిని. ఓకే. నాగబాబు గారు. ఓకే, ఎంటర్టైనింగ్ గానే ఉంది, పర్వాలేదు. అప్పారావు గెటప్ బాగుంది అండ్ వినోద్ టైమింగ్ బాగుంది. ఓకే రా, ఎంటర్టైనింగ్ గానే ఉందిరా రవి.